జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. హరీష్ రావు వెంట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు వచ్చారు. దీంతో 300 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా మీడియాతో మాట్లాడడం జరుగుతోంది. కేటీఆర్ కి సంబంధించిన ఫార్ములా 1 ఈ కార్ రేస్ ఎలాంటి లొట్టపీస్ కేసో ఇది కూడా అలాంటిదే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. అలాగే హరీష్ రావు అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ లోని సెట్ విచారణకు హాజరయ్యారు. అక్కడ కొంచెం భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు అలాగే బీఆర్ఎస్ అభిమానులు కూడా అక్కడికి భారీగా చేరుకోవడంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడాలి, హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఆయన బయటకు వచ్చినాక అంశాలకు సంబంధించి మీడియాతో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి మనం. ప్రస్తుతం అయితే విచారణకు హాజరయ్యారు హరీష్ రావు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు విచారణ నిమిత్తం. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ శ్రేణులు అలాగే అభిమానులు భారీగా చేరుకోవడంతో పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. బందోబస్తు కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని. హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు విచారణకు హాజరు కాకముందు. అందులో కూడా నిన్న నేను ప్రశ్నించాను, వెంటనే నాకు నోటీసులు జారీ చేయడం జరిగింది అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కేసు ఫార్ములా ఈ కార్ రేస్ ఎలాంటి లొట్టపీస్ కేసో ఇది కూడా అలాంటిదే అని కొట్టిపారేస్తున్నారు. విచారణ నిమిత్తం ఎవరిని పిలిచినా బీఆర్ఎస్ తరపు నుంచి మేము అందరం హాజరవుతాము, మాకే సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇక చూడాలి, విచారణలో ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోంది హరీష్ రావు కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో నిన్న సాయంత్రం ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఆయన విచారణకి హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలందరితో, బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నేతలతో వారందరితో సమావేశం జరగడానికి ముందే మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో ఆయన ప్రస్తావిస్తూ నిన్న సాయంత్రం నేను ప్రశ్నించిన కారణంగా నాకు నోటీసులు జారీ చేయడం జరిగింది, నేను ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు జూబ్లీహిల్స్ పిఎస్ లో. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లో అంటే విచారణ పూర్తయిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కాబట్టి వేచి చూడాల్సిందే. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, విచారణలో ఏ అంశాలు ప్రస్తావించారు అనే అంశానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీడియా సమావేశం నిర్వహించి. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో మొత్తం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు 300 మంది పోలీసులతో. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే వ్యతిరేకిస్తోంది ఇది కూడా లొట్టపీస్ కేసే అని తీసి పారేస్తోంది. చూడాలి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో 300 మంది పోలీసులతో జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్